దేవుడు దావీదు హృదయాన్ని పరిశీలించాడు. ఒక చోట ఏం చేస్తాడో చూద్దాం ఈ అబ్బాయి అని. దావీదు ఒక పాపం చేశాడు. దేవుడు చూశాడు, నా సన్నిధికి రావట్లా, ప్రార్థన చేయట్లా. ఎవరి కోసం దేవుడు ఎప్పుడని ఇలా ఆలోచిస్తాడు? అసలు అవసరం ఉందా ఆయనకి? కానీ తనకిష్టమైన మనుష్యుడు పడిపోతే ఎంత బాధపడతాడో. నువ్వు పడిపోయినా కూడా దేవుడు అలాగే బాధపడతాడు. ఈ బాబు పట్ల నేను ఎన్ని ఆలోచనలు చేశాను, ఈ అమ్మాయి పట్ల నేను ఎన్ని తలాంపులు కలిగి ఉన్నాను. వస్తుందా రాదా, వస్తుందా రాదా, చూశాడు రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు దావీదు. ఇక లాభం లేదనుకుని పాస్టర్ గారిని పిలిచాడు. ఇట్లా రా, మా వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను చెప్పినట్టు చెప్పుపో అన్నాడు. ప్రవక్త బైబిల్ పట్టుకొని దావీదు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దావీదు గారు, మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను నేను. నాతోనా? యువర్ ఏ ప్రాఫిట్? యా, సరే చెప్పండి. ఒకడికి ఒక గొర్రె ఉన్నది, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి చుట్టాలు వచ్చారు. ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రెను కోసి భోజనం పెట్టాలి. కానీ ఆయన అలా చేయలేదండి. ఏం చేశాడు? ఒక్క గొర్రె ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి గొర్రెను కసాయితనంగా కోసి భోజనం పెట్టాడండి. మీ ఆలోచన ఏంటి అన్నాడు. తోలు తీసేస్తాను నేనైతే వాడిది. వాడికి 100 గొర్రెలు ఉన్నాయిగా, ఆ 100 గొర్రెల్లో ఏదో ఒక గొర్రెను కోసుకొని తినొచ్చు కదా. ఒక గొర్రె ఉన్నోడి దగ్గరికి ఎందుకు వచ్చాడు వాడు అనగానే దైవజనుడు అంటాడు, వాడివి నువ్వే, వాడివి నువ్వే అనగానే ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. అవును, వాడిని నేనే. ఆ మాటకు దావీదు ఏడవటం ప్రారంభించాడు. కన్నీరు కార్చి దావీదు ఏడుస్తుంటేనట గదిలో నుంచి ఆయన కూర్చున్న పడుకునే పరుపు తేలిపోయిందట. దేవుడు భూతద్దం పెడితే దావీదు హృదయంలో ఏం కనుగొన్నాడంటే నిజమైన పశ్చాత్తాపం దావీదు హృదయంలో కనుగొన్నాడు.